దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 2వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం. బీదలను జ్ఞాపకము చేసుకొనవలెను. బీదలను జ్ఞాపకము చేసుకొనవలెను. ఇది వాగ్దానం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, పూర్తి వచనము, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? వారు ఎవరు కోరారు? ఎవరికి చెప్పబడుతుంది? మనకి తెలుసు. అపోస్తలుడైన పౌలు ఈ వాక్యము రాస్తున్నాడు గలతీయులకు. కానీ అపోస్తలుడైన పౌలుకి ఎవరు చెప్పారు అన్నది మనం చూసి ముందుకు వెళ్తే, అపోస్తలుడైన పేతురు, అదే విధముగా యాకోబు, యోహాను వారికి సామర్థ్యము కలుగు చేసిన దేవుడు సున్నతి పొందిన వారికి పిలిచాడో, అదే విధముగా అన్యజనులకు అనగా సున్నతి లేని వారికి అపోస్తలుడుగా ఉండమని చెప్పి పౌలును వారు పంపించినట్లు, ముఖ్యంగా సంగమునకు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అంటే పేతురు, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, అంటే దేవుడు తను పేరు పెట్టి పౌలును పిలుచుకున్నాడు, సౌలుని పౌలుగా మార్చాడు కనుక మేము అన్యజనులకు అనగా సున్నతి పొందని వారికి ఎప్పుడైతే పరిచయం చేయాలని చెప్తూ వారితో పాలివారు అని చెప్పి కుడి చేయిని ఇచ్చి వారు తమతో పాలిపాలుస్తులుగా చేసుకుని పేదలను అనగా బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని కోరారు కనుక ఇది సందర్భం. అయితే ఇంగ్లీష్లో ఒకసారి మనం చూసి వాక్యంలోకి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది. Galatians chapter 2 verses 10. Their only suggestion was that we keep on helping the poor. అంటే వాళ్ళు కేవలం ఏంటంటే, మీరు పేదలను జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా which I have always been eager to do. వాళ్ళు చెప్పడమే కాదు, నాకు కూడా ఈ విధముగా చేయడము ఇష్టమై ఉన్నది. కనుక ఇప్పుడు ఈ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ప్రభునందు ప్రియులారా, చాలా విషయాల్లో మనము ఏమనుకుంటూ ఉంటామంటే, పేదవారు పెద్దవారు అంటే ఒక్క తేడా, ధనవంతుడు దురుసుగా ప్రవర్తిస్తాడు, దరిద్రుడు బ్రతిమలాడుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా కొంతవరకు నిజమేమో, కానీ ఎక్కువ నేను చూశాను పేదవాడు అని కానీ గొప్పవాడు అని కాదు, కానీ వాళ్ళ స్వభావంలో తెలియకుండానే మూర్ఖత్వము ఉంటుంది. 2 విషయాలు నేను గమనించాను. ఒకటి మూర్ఖుడు, 2 మంచివాడు. ఈ మంచివాడికి మూర్ఖుడికి తేడా ఏంటంటే, మంచివాడిని అని మంచి పనులు చేయడం ద్వారా చాలా విషయాల్లో మాటలతోనూ, కొన్ని విషయాలతో చేతల్లోనూ, ఎక్కువ విషయాల్లో నిర్ణయాలతోనూ చూపిస్తూ ఉంటారు. అది మంచితనం కాదు, అది మూర్ఖత్వం. అదేవిధంగా మూర్ఖత్వము అంటే అర్థం ఏంటంటే, తనకి తాను నేను మంచివాడిని అని ఫీల్ అయిపోయి, నేను మంచి చేస్తున్నాను, నేను చేసేది ప్రతిదీ మంచిదే అని చెప్పి ఫీల్ అయిపోవడమే మూర్ఖత్వం. కారణము, నీ మనసు ఎప్పుడూ కూడా నీ మీద నేరారోపణ చేయదు. కాబట్టి నీ మనసు నీ మీద తప్పు ఎత్తి చూపించదు, ఎదుటివాడి తప్పే చూపిస్తుంది. అది మైండ్ గేమ్. మరి పేదవాడెవడు, పెద్దవాడెవడు? ఇది కాదండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంటే చాలా విషయాల్లో మనము ఎందుకు తగ్గాలి, తగ్గేదే లేదు అని ఈ లోకము వెంబడించడానికి ప్రయత్నిస్తాం. అయితే పూర్తిగా వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు లెక్క. కారణం ఏంటంటే, తగ్గించుకోవడం అంటే ఎదుటిని హెచ్చించడం కాదు. నీ మాట తీరులో, నీ ప్రవర్తనలో ఎప్పుడైతే అనుకువ, విధేయత, అదే విధంగా లోబడే తత్వము, అదే విధముగా ఫ్లెక్సిబిలిటీ, అంటే సమయ అనుకూలంగా, అంతేకాని పట్టిందే అని కాకుండా, అంటే జగడం ఆడడంలో తప్పులేదు, కానీ జగడము ఆడే ముందు ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది అన్న చిన్న వివేచన ఉంటే మంచితనము మూర్ఖత్వము కాదు. దేవుడు చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒక మాట చెప్పనియండి, ఈ వాక్యం చెప్పాలని నేను ఎదురు చూసినప్పుడు నేను విన్న స్వరము ఒకటే, నీ దగ్గర కొంచెమే మిగిలిందా, చాలు, నేను దాన్ని దీవిస్తాను. కారణం ఏంటి? నాకు స్తుతులు చెల్లించు, నేను దీవిస్తాను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, సారిపత విధురాల దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది, చాలు,
సేవకుడికి పెట్టు. ఆ కరువు ఉన్నన్ని రోజులు కూడా బుడ్డిలో నూనె ఊరింది. ఆ పిండి ఆ తొట్టిలో ఊరింది. అదేవిధంగా ఎలీషా కాలంలో పేద విధవరాలు వచ్చినప్పుడు నూనె ఊరింది. 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పెట్టారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, స్తుతియాగం చేసినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. దేవుడు చేయగలడు కార్యాలు. ఆయనకి స్తుతియాగం కావాలి. నాతో చెప్పాడు, నిలిచి ఉన్న శేషం కోసం ప్రార్థన చేయి. శేషమే మిగిలిందా అంటే, పేదవాడిగా దేవుడు ఎవరిని పుట్టించడు. అందరినీ కూడా హృదయాన్ని కోరుతున్నాడు దేవుడు. హృదయంలో గొప్పవాడు దేవునికి కావాలి. ఆస్తులు అంతస్తుల్లో దాన్ని బట్టి దేవుడు ఏ రోజున కూడా తీర్పు తీర్చడు. కారణము, మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, నేను హృదయ అంతరంగాలను తొంగి చూస్తాను. కారణము, సింహాసనం మీద ఉన్న మోషేని గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని సింహాసనం మీదకి, బానిస కుర్రాడుగా చెరసాలలో బంధించబడిన యోసేపును సింహాసనం మీదకు, అనగా పెంట కుప్పల మీద దీన దరిద్రులను పైకి లేవనెత్తేవాడు నా దేవుడు. ముఖ్యంగా నా దేవుడు దరిద్రుడిగా పుట్టాడు, ధనవంతుడై ఉంది. మనల్ని దరిద్రులుగా ఉండకుండా ధనవంతులుగా చేయడం. కానీ ఈ లోక కలిమి విస్తరించడం వలన ఎంత మాత్రమో కూడా ఒకనికి ఘనత రాదు. ఏ రోజునైతే మనము దేవుణ్ణి స్తుతిస్తామో, దేవుణ్ణి దేవునిగా ఘనపరచగలుగుతామో, ఈరోజు మనము అటువంటి వాక్య ధ్యానంలోనికి స్పష్టంగా వెళ్ళిపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కారణము, ఇక్కడ చాలా విషయాల్లో మనము ఈరోజు పదే టార్గెట్ ఈ చందా విషయము, కానుక విషయం అవుతుంది. నన్ను చెప్పనియండి, వాళ్ళు అక్కడ చందా పట్టారు. ఈ అపోస్తలుల కార్యములు అన్నది ఏంటంటే 4 సువార్తలు, యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత సంఘం ప్రారంభించబడింది. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం మనం చూసినప్పుడు, శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. కాబట్టి వారు ఆ సహాయమును పంపించినట్లు మనం చూస్తున్నాం. ఇదే వాక్యాలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. మీరు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు అని చెప్పుతూ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకే వారు కొంత సొమ్ము చందా ఇష్టపడ్డారు. వారు ఇష్టపడి దాన్ని చేశారు. వీరు వారికి రుణస్థులు. అంటే ఎవరైతే చందా తీసుకున్నారో, చందా ఇచ్చిన వారికి రుణస్థులు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారు ఉన్నారు కనుక, శరీర సంబంధమైన విషయంలో కూడా కనుక ఇప్పుడు మనము నేర్చుకోవలసింది ఏంటంటే, ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది. చాలాసార్లు ఆత్మ విషయమైన దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటే పేదవారు అంటారు కాదండి. ఎప్పుడైతే ఆత్మలో నీవు గొప్పవాడివో, ఆ ప్రియుడా నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా. అంటే ఈ వర్ధిల్లించుట అనేది ఈ లోకంలో మనకి ధనధాన్యాలు అవసరం. అయితే అబ్రహాముని దేవుడు ధనధాన్యాలతో దీవించాడు. కానీ అదే అబ్రహాము పెట్టడంలో అగ్గగ్గలాడుతూ పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మొత్తము ఇది ఒక పరిచర్యగా పౌలు రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. సహోదరులరా, మాసిదోనియా సంఘము అంటే ఎప్పుడు చెప్పినా కూడా మాసిదోనియా సంఘం కోసము పౌలు పదే చెప్తూ ఉంటాడు. బెరయా సంఘం కోసము వారు బహుగా అంటే ధర్మశాస్త్రం నందు ఆసక్తి కలిగిన వారు, లేఖనముల యందు అవగాహన కలిగిన వారు అని చెబుతూ ఇచ్చుట కొరకు ఎప్పుడూ మాసిదోనియా సంఘమును, అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన ఆ యొక్క పత్రికలో ఫిలిప్పీల కోసము ఇప్పుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి నిరుపేదలైనను దాతృత్వము కలిగి చేశారు. నేను అటువంటి వారిని చూశాను. గొప్పవాళ్ళు ఏ రోజు కానుక వేయలేదు. చాలా మంది నా దగ్గరకు వచ్చి గొప్పలు చెప్పి వెళ్ళిపోయారు. కనీసం పాస్టర్ కానుక ఇవ్వాలని కూడా వాళ్ళకి తెలియదు. అందరూ చూస్తున్నారు, అబ్బో గొప్పలు వచ్చారని. వారికి ఏ రోజు గొప్పవాడు కానుక ఇవ్వడు, పేదోడే కానుక ఇస్తాడు. ఇక్కడ మొదలు పెట్టాడు. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో
పాలు పొందు విషయంలో మనపూర్వకంగా అని చెబుతూ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యమునకు మించి ఇచ్చారు అని సాక్ష్యం ఇచ్చు. ఏ విధంగా చెప్తున్నాడు? దేవునికి ఆత్మలను ఈ లోకంలో శరీరానుసారంగా తమకి కలిగి ఉన్నది అని చెబుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఇక్కడ చేస్తున్నాడు పౌలు. ప్రతి విషయము ఇక్కడ మీరు చదువుకుందరు కానీ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నంటే, వారు పరీక్షింపబడినప్పుడు వారు యథార్థముగా చేశారు అని చెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ లేఖనం ఇందాక నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభుల వారు ధనవంతుడై ఉండి దరిద్రము వలన మనము ధనవంతులము కావాలని కనుక మీరు తలపెట్టారు కనుక సిద్ధ మనసుతో మీ కలిమి కొలది సంపూర్ణము చేయుటకు, అనగా ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి శక్తికి మించిని కాదు కానీ కలిమికి మించి ఇచ్చినదియే ప్రీతికరమగును. కాబట్టి ఈ విధముగా చెబుతూ, ఎవడు హెచ్చుగా కూర్చున్నందువల్ల హెచ్చుగా ఉండదు, తక్కువగా కూర్చున్నందువల్ల తక్కువగా ఉండదు, కానీ హృదయాల్ని దేవుడు అంతరంగాల్ని పరీక్షిస్తూ ఉంటాడు అని చెప్పబడుతూ ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఇది ఆజ్ఞ కూడా పేదలను. కారణము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 11వ వచనం. పేదలు దేశంలో ఉండక మానరు, పేదవారు ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకు బీదలకు అవశ్యముగా నీ చేయి చాపవలనని అక్కడ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కనుక ఖచ్చితంగా 6 సంవత్సరాల పంట మీరు కూర్చుకోవాలా, కానీ 7వ సంవత్సరం పంట మీరు విడిచిపెట్టాలా. అది పేదలకు అదేవిధంగా జంతువులకు ఆహారమగును. కనుక నీ దగ్గరకు వచ్చిన వారిని వట్టి చేతులతో పంపించకూడదు. కారణము, ఐగుప్తు దేశములో మీరు దాసులుగా ఉన్నప్పుడు మీ దేవుడు మీ నిమిత్తము ఎలాగూ కనికరం చూపించాడో ఆ విధముగా మీరు అని చెబుతూ సామెతలు 19:17 పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, కనుక వాని ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేయను. ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యాలు? మనము సింపుల్ అండి. భక్తి అంటే ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన కాదు. మనకి తెలుసు, ఇటలీ పటాలంలో కొన్నేలి అని భక్తి పరుడు ఏమని దేవుని దూత వచ్చి చెప్తుంది, నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి ధూపం వలె చేయని. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతుల మీద. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రోజున మన జీవితాల్లో ప్రతి ఒక్క మేలు ఎంతమందితో పంచుకుంటున్నాం? కనుక ఆ యొక్క సంతోషం పంచుకుంటే 2 అవుతుంది, బాధ పంచుకుంటే సగం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీవు పెట్టేవాడిగా ఉంటావో దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. మొట్టమొదట నీ హృదయాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుసు, యాకోబు గారు ఏమంటున్నారంటే 1వ అధ్యాయంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా. అంటే దేవుని ఎదుట నీవు నేను కాలర్ ఎగరవేయాలి అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట, ఇహలోకమాన్యం అంటుకొనకుండా. ఎప్పుడైతే మనము ఈ సమరయుడి కథ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, ఎవరు తోటివాడు అంటే అతని మీద జాలి పడిన వాడే. ఎప్పుడైతే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. మనలో ఈ కనికరము కార్యము చేయాలని, మనలో ఈ విషయాలు కార్యరూపము దాల్చాలని. చాలా మంది ఉపవాసం అంటారు, దేవుడు ఆ ఉపవాసాన్ని కోరటం లేదు. ఇక్కడ దేవుడు ఎటువంటి ఉపవాసం కావాలని కోరుతున్నాడు? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. అనగా నీ ఆహారము ఆకలి గునిన వానికి పెట్టుట, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుట, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. నాకు ఇష్టమైన ఉపవాసం 4 మెట్లు చెప్తున్నాడు. ఆహారము ఆకలి గునిన వానికి పెట్టుట, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుట, 4 వస్త్రము ఆ పేదవారికి పంచిపెట్టుట. అంటే చాలా విషయాల్లో ఇవన్నీ నేను చేస్తున్నాము అంటారు. అంటే పరిచర్య మానేసి కాదు, నేను కొన్ని విషయాల్లో దెబ్బలు తిన్నాను, నువ్వెందుకు మధ్యలో దూరావు అని. చాలా విషయాల్లో
దశంభాగం తీసి మేము పేదవారికి పంపించామంటారు. చాలా విషయాల్లో సంఘంలోకి వచ్చి వాళ్ళు ఎవరో సంఘం కట్టుకుంటారు ఇవ్వండి అంటారు. ఎలా ఉంటుంది అంటే మనము ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం కాదండి. మనకి ఖచ్చితంగా అక్కడ కొన్ని లోకల్ చర్చెస్‌లో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనము ఫాలో అవ్వాలా. ఆ రోజుల్లో మాకు తెలియక మేమెన్నో దెబ్బలు తిన్నాం. ముఖ్యంగా ఈ డబ్బు దగ్గరే దానికి ఒక పెద్ద జబ్బు ఉంది కనుక గొడవలు మొదలవుతూ ఉంటాయి. కనుక ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. డబ్బే నీ ప్రతి సమస్యకి పరిష్కారమా? అయితే సరిపోతుందా? డబ్బు దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు సాల్వ్ చేయగలవా? ఎన్నో విషయాల్లో ధనమే పరిష్కారమా అనిపిస్తూ ఉంటుంది. కానీ కాదండి. ధనం ఉన్న చోట గుణం ఉండదు. జనం ఉన్న చోట ఎప్పుడూ కూడా మనము మనగా అంటే మనలాగా ఉండడం చాలా కష్టమవుతుంది. ఏ రోజునైతే మన స్థితిగతులను బట్టి కాక దేవుని కృప దయాళుత్వమును బట్టి ఆయన మనల్ని ప్రేమించి మనకు చేసిన మేలు ఒక్కసారి అవలోకనము చేసుకొని ఏ స్థితిలోంచి మనల్ని లేవనెత్తాడో ఆ విషయానికి మనము కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండడమే. అనగా ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఎప్పుడైతే ఈ 4 మెట్లు అనగా మళ్ళా చెప్పనీయండి, నీ ఆహారము ఆకలి ఉన్నవానికి, నీ వస్త్రాలు వస్త్రహీనుడికి, పేదలను నువ్వు చేర్చుకుని, 4వది నీ బంధువుల్ని పలకరించు. పోయిందేముంది? ఎంత భయంకరంగా ఉంటాయంటే మాటలు. ఈ 4 మెట్లు నువ్వు చేసినప్పుడు చాలా చోట్ల మనము కళ్ళకు అనేది యవ్వనం కొరకే. కానీ ఒంటరిగా ఎందుకు బతికేస్తాం తెలుసా? మనం అనుకున్నట్లుగా లేదు కనుకనే. ఒక్కసారి ఆ ఓర్పు నీలోకి వస్తే, ఒక్కసారి ఆ సహనం నీకొస్తే నీవు ఒంటరిగా బ్రతకవు. ఏ రోజున కూడా ఖచ్చితంగా పరిస్థితులు ఈ రోజున్న రేపు అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ చెప్పబడుతుంది, నీ వేకువ చుక్క వెలుగు వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగము కావలిగాయి. కనుక ఎప్పుడైతే ఈ విషయాలు జరుగుతాయో నీవు పిలిచినప్పుడు యెహోవా ఉత్తరమిస్తాడు. నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. కాబట్టి ఇది విడిచిపెట్టి ఏమంటున్నాను తెలుసా? వ్రేలు పెట్టి చూపించి ఇతరులను తిరస్కరించుటయు, బాధించుటయు, చెడ్డ దానిని మాట్లాడటం మాని ఎప్పుడైతే నీవు ఆ ఎదుటి వారికి పెట్టే హృదయం నీలో ఉంటుందో చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారము మధ్యాహ్నపు వెలుగు వలె ఉంటుంది. ఏ రోజు కరువు అనేది నీకు రాదు. నేను నా జీవితంలో అనుభవంతో చూసి ఈ విధంగా చెప్తున్నాను. దేవునివి దేవునికి ఇవ్వండి, పేదలవి పేదలకు ఇవ్వండి. ఏ రోజునైతే దేవుడు న్యాయాధిపతి అని, ఆయన పరమందున ఆసీనుడై ఉన్నాడని, అందరి హృదయాలు ఎరిగిన దేవుడని గమనించడమే మన జీవిత పరమాత్మము. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా ఈ రోజు నుంచైనా నీకు చెందవలసిన నీకు దయ కలిగి 10 మందిని దయాలు దేవునితో చేర్చుకునేవారిగా, కార్యములు జరిగించేవాడిగా యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి ముందు దీవించుకుందాం.